నమస్తే, వెల్కమ్ టు బిజ్బజ్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి? ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి అంశాలని మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు కూడా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఇవాళ మార్కెట్స్ వచ్చి పాజిటివ్గానే ఉన్నాయి సార్. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో అదే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ మంత్ మనం అనుకున్న అంత మార్కెట్స్ అన్నీ నెగిటివ్ అయిపోయి, సో డిసెంబర్ జనరల్గా అయితే కొంచెం పాజిటివ్గా ఉంటాయని ప్రతిసారి. సో ఇవాళ ఏంటంటే రెపో రేట్, ఆర్బీఐ రెపో రేట్ కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్స్లో బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా లైమ్ లైట్లోకి రావచ్చు. సో చాలా వరకు అన్నీ కూడా వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అవుతున్నాయి. ఓకే, సో మీరు అన్నారు కదా ఆర్బీఐ రెపో రేట్ అనౌన్స్మెంట్ అని, ఎలా ఉండబోతుంది? సో ఆర్బీఐ రెపో రేట్ వచ్చి ఇప్పుడు యాక్చువల్గా అయితే రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేసాం. అయితే మొన్న జీడిపి గ్రోత్ తగ్గటం, అలాగే ఈ ఎఫెక్ట్స్ వల్ల ఏంటంటే ఆర్బీఐ ఇప్పుడు రేట్ కట్ చేయకపోవచ్చు, స్టేబుల్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ మంత్ అవుతుందేమో అని లాస్ట్ 3 months బ్యాక్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇప్పుడైతే అదే అయ్యే అవకాశాలు లేవు. సో కాబట్టి అన్చేంజ్ అంటారు, లాస్ట్ అన్చేంజ్ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మనకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ పాజిటివ్గానే తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు స్టెబిలైజ్గా ఉండొచ్చు మార్కెట్స్ అంటున్నారు కదా, సో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు రైట్ టైం అయినా? అవునండి, ఇది బెస్ట్ టైము. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, లాస్ట్ 2-3 months నుంచి కూడా. సో మార్కెట్స్ డౌన్ అయ్యాని ప్యానిక్ అవ్వద్దు, మళ్ళీ రికవర్ అవుతాయి. ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. సో కాబట్టి ఇవి రైట్ ఎంట్రీ. ఇక్కడ చాలా కంపెనీలు అన్నీ కూడా మంచి అఫోర్డబుల్ రేట్లో ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. కాబట్టి మనం కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, కొన్ని స్టాక్స్ చూద్దాము. ఆర్తి ఇండస్ట్రీస్, ఇది ఎలా ఉంటుంది? ఆర్తి ఇండస్ట్రీస్ ఇది ప్రజెంట్ వచ్చి 450 ఆ రేంజ్లో ఉందండి. ఇది అంతకుముందు హై వచ్చి 760 దాకా వెళ్ళింది. సో ఈ మార్కెట్ ఫాల్లో ఇప్పుడు 450 ఆ రేంజ్ వచ్చి ఇక్కడ వీక్లీ చార్ట్ సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. అంతకుముందు లో తీసుకున్నా కూడా ఇది 420-430 దగ్గర సపోర్ట్ తీసుకుంది. 27/10/2023 మళ్ళీ ఆ రేట్లు ఇక్కడ వచ్చాయి. సో పీక్ హై తీసుకుంటే ఇది 774. అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే 900 దాకా ఉంది 2022. కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు ఫాల్ అయింది. సో ఇది ఇక్కడ ఎంట్రీ పాయింట్లో బాగానే ఉంది. ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. సో మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఆర్తి ఇండస్ట్రీస్. ఓకే ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అంజిబాబు గారు ఏలూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మనకు వచ్చేప్పటికి ఈ వద్ద అంటే మా ఫ్రెండ్స్ వచ్చేప్పటికి అంటే బిట్కాయిన్ అన్నారు మేడం, బిట్కాయిన్ అంటున్నారు మేడం. కుటుంబ బిట్కాయిన్ అన్నారండి. దానికి సంబంధించి ఏదైనా మన పెట్టుబడి పెడితే ఏదైనా ఉపయోగం ఉంటుందా? దానివల్ల నాకు ఏమన్నా బిట్కాయిన్ అండి. సో బిట్కాయిన్ గురించి ఇన్ఫర్మేషన్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ కరెన్సీస్ చూస్తున్నారు బిట్కాయిన్ అది. అయితే ఏంటంటే బిట్కాయిన్ అది ఆల్ టైమ్ హైలో ఉంది, ఎప్పటి నుంచో అది ట్రేడింగ్లో ఉంది. అయితే ఏంటంటే మన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు ఇంకా అఫీషియల్గా. కాబట్టి మీరు ఏంటంటే అదర్ రూట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఆ పేమెంట్ టర్మ్స్ క్లారిటీ మీద ఇక్కడ సందిగ్ధత అంతా ఉంది. అంటే ఇప్పుడు మనకి డీమ్యాట్ అకౌంట్ అనుకోండి, డైరెక్ట్గా మీ కంట్రోల్లో ఉంటుంది అనమాట. బయింగ్ కానీ సెల్లింగ్ చేయటం, అక్కడ వచ్చే ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్, అలాగే పేమెంట్స్ అన్నీ కూడా యాక్యురేట్గా ఉంటాయి. కాకపోతే ఈ బిట్కాయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ట్రస్ట్ మీద బేస్ అయి ఉంది, కానీ ఆథరైజేషన్ లేదు. కాబట్టి అదొకటే ప్రాబ్లం. బిట్కాయిన్ అయితే ఓకే, మామూలు నార్మల్ ట్రేడింగ్ లాగానే అది కూడా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు, అదొకటే మరి దాని యొక్క వైబిలిటీని. అంతే తప్ప అది మన మామూలుగా అన్అఫీషియల్గా ట్రేడ్ చేసుకునే పారామీటర్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ స్టాక్ చూద్దాం సార్. ఏబిఎఫ్ఆర్ఎల్. ఏబిఎఫ్ఆర్ఎల్ వచ్చి ఇది ఈ కంపెనీ కూడా ఇది 357 ఆ రేంజ్ పీక్ హై వెళ్ళిందండి లాస్ట్ 29/2024.
అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి 285 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 300 అలా ఉంది. ఈవెన్ మార్కెట్ ఇంత ఫాల్ ఇది పెద్ద ఫాల్ అవ్వలేదు. అంతకుముందు లో లెవెల్ వచ్చి ఇది 22/3/2024 నాడు 200 రూపీస్ అలా ఉంది. సో అక్కడి నుంచి కూడా కన్సిస్టెన్సీగా గ్రోత్ ఇస్తుంది. ఇది వీక్లీ చార్ట్స్ కూడా లాస్ట్ వీక్ నుంచి పాజిటివ్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కూడా ఇది చార్ట్ పాజిటివ్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏసీఈ వచ్చి ఏసీఈ ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 1425 ఉందండి. ఇది అంతకుముందు లో లెవెల్స్ తీసుకుంటే 22/12/2023 1 year బ్యాక్ ఇది 800 అలా ఉంది. ఆ తర్వాత హయ్యర్ హైస్ వచ్చి 1600 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది 1400. లాస్ట్ 1 month నుంచి 1220 ఆ రేంజ్ నుంచి సపోర్ట్ తీసుకుంది. సో వీక్లీ చార్ట్స్ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాయి. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది. ట్రెండ్ బాగానే ఉంది, పాజిటివ్గానే ఉంది ఇది. ఓకే సార్. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వెంకట్రావు గారు విజయవాడ నుంచి. నమస్తే సార్. నమస్తే మేడం. మాట్లాడండి. చెప్పండి సార్. సార్ లారస్ ల్యాబ్స్ ఎలా ఉంటుందండి? లారస్ ల్యాబ్ ఓకే. లారస్ ల్యాబ్ వచ్చి ఇప్పుడు 588 ఆ రేంజ్ ఉంది సార్. వీక్లీ చార్ట్లో చాలా పాజిటివ్ ఉంది. ఇది హయ్యర్ హైస్ బ్రేక్ అయింది. అంతకుముందు ఇది అంత ఆల్ టైమ్ హై తీసుకుంటే దాదాపు 700 దాకా వెళ్ళింది. ఆ తర్వాత లో లెవెల్ వచ్చి 300 దాకా వచ్చింది 13/4/2023. అక్కడి నుంచి ఏంటంటే 2-3 quarters సేల్స్ బాగాలేక డౌన్ అయింది. ఇప్పుడు లాస్ట్ టైం లో లెవెల్ కూడా 430 ఆ రేంజ్ నుంచి ఉంది. ఇప్పుడు 588 లాస్ట్ 1 month నుంచి మంచి ర్యాలీ వస్తుంది. సో చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ చార్ట్ హయ్యర్ హైస్ వీక్లీ చార్ట్లో బ్రేక్ అవుతున్నాయంటే ట్రెండ్ చాలా పాజిటివ్ ఉందండి. ఇంకే రైట్ టైం బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు వరంగల్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు స్పెషాలిటీ కోసము సిజాకి ఒకటి, సిస్టమాటిక్స్ ఒకటి, ఎక్సైడ్ బ్యాటరీస్, ఎక్సైడ్ ఇంకోటి ఏంటి సార్? బికాజ్ ఓకే, ఎక్సైడ్ అర్థమైంది సార్ నాకు. ఎక్సైడ్ వచ్చి అంతకుముందు ఆల్ టైమ్ హై 600-620 దాకా వెళ్ళింది. ఇప్పుడు 420 ఆ రేంజ్లో మొన్న సపోర్ట్ తీసుకుంది. సో ఎక్సైడ్ ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉందండి. ఎక్సైడ్ బాగానే ఉంది. ఇకపై వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. లాస్ట్ 1 month నుంచి కూడా చార్ట్ పాజిటివ్గా ఉంది. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది టర్న్ అయింది. సో అంతకుముందు హై వచ్చి 530 దాకా ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి ఇమీడియట్ హై రావడానికి. ప్రీవియస్లో వచ్చి 28/3/2024 నాడు 300 అలా ఉంది. సో ఇంకా అక్కడి నుంచి రాదు. సపోర్ట్ ఇక్కడ తీసుకుంది 430-420 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏసీఐ ఇది వచ్చి ప్రజెంట్ ఇది 690 రేంజ్లో ఉందండి. ఇది అంతకుముందు 830 దాకా వెళ్ళింది. ఈ లో వచ్చి 600 లో వచ్చింది 25/10/2024. ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ 600 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఓకే, సో ఇందాక చెప్పారు కదా డిసెంబర్లో మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఉంటాయండి. నెక్స్ట్ న్యూ ఇయర్కి ఎలా ఉంటాయి? న్యూ ఇయర్కి ఏమవుతుందంటే అండి బడ్జెట్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే February 1వ తారీఖు బడ్జెట్ ఉంటుంది కాబట్టి FIS, DIC క్రిస్మస్ ఫెస్టివల్స్ అయిపోతాయి కాబట్టి FIS మళ్ళీ కూడా మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. సో న్యూ ఇయర్ జనరల్గా జనవరి నుంచి మార్కెట్స్ అన్నీ కూడా భూమిలోకి వస్తాయండి. పాజిటివ్ ట్రెండ్, అప్ ట్రెండ్ రాయే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ మొన్న ఏంటంటే ఈవెన్ బీజేపీ మహారాష్ట్రలో కూడా రావటం అనేది ఒక పాజిటివ్ న్యూస్. లోకల్గా స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతున్నాయి కాబట్టి డెసిషన్ మేకింగ్ అంతా బాగుంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్స్కి ఇంకా ఇండియాలో ఒడిదుడుకులు ఏమి ఉండవు, పెద్ద నెగిటివ్ న్యూస్ లేవు, అన్నీ కూడా అడ్వాన్సెస్ న్యూస్, పాజిటివ్ న్యూస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మార్కెట్స్ కలకల్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే ఓకే సార్, కాలర్ ఉన్నారు సునీల్ గారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సునీల్ గారు టీవీ చూడకండి, డైరెక్ట్గా క్వశ్చన్ అడగండి. సార్ చెప్పండి సార్. మేము ఎన్టీపీ మీద ఇన్వెస్ట్ చేసాం, ఎందుకు గ్రో అవ్వడం లేదు?
లాస్ట్ లో వస్తుంది ఎందుకు? ఏమంటే ఎన్టీపీసీ అవును సార్. ఎన్టీపీసీ బాగా డౌన్ అయింది సార్. ఇప్పుడే ఇక్కడ ఈ వీకే చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. అంతకుముందు ఇది 450 దాకా హై వచ్చింది. మార్కెట్ ఫాల్లో పార్టిసిపేట్ చేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ వీక్ నుంచి కొంచెం చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి రివర్సల్ వస్తుంది సార్. రివర్సల్ వస్తుంది, ఏం పర్వాలేదు. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ వెంకటరామాంజనేయులు మంగళగిరి నుంచి. నమస్తే సార్. హలో సార్ చెప్పండి సార్. ఓకే, కాల్ కట్ అయినండి సార్. తర్వాత నెక్స్ట్ స్టాక్స్ చూద్దాం సార్. బలరాం చిమ్నీ. ఇది బలరాం చిమ్నీ కూడా ఇదేంటంటే అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 600-700 ఆ రేంజ్ వచ్చిందండి. అక్కడి నుంచి ఇప్పుడు 500 లో లెవెల్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 585 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మంచి సపోర్ట్స్ తీసుకుంది. సో బలరాం చిమ్నీ కూడా ఇక్కడ రివర్సల్ స్టార్ట్ అయింది అనమాట. సో రివర్సల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ బీబీటీసీ. బీబీటీసీ వచ్చి ఇది ప్రజెంట్ 2300 ఆ రేంజ్లో ఉందండి. అంతకుముందు ఇది 2900 దాకా ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు 2300. ఇదైతే ఇంకా చార్ట్స్ సపోర్ట్ తీసుకోవాలా, వీక్నెస్గానే ఉంది. ఇంకా కొంచెం కిందకి డౌన్ ట్రెండే కనపడుతుంది. ఇది ఫస్ట్ అప్ 2200 దగ్గరికి రావచ్చు. సో ఇంకా వీక్నెస్ ఉంది ఈ చార్ట్లో, ఈ కంపెనీలో. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రమేష్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. ఇందాక నా క్వశ్చన్ మొత్తం కట్ అయిపోయింది సార్. అది చెప్పండి సార్, పర్లేదు చెప్పండి. నాకు కావాల్సింది సిగాచి ఒకటి ఓలా కలిసి ఇప్పుడు ఎట్లా కొనుక్కోవచ్చా? ఓలా ఎలక్ట్రిక్ అదొకటి సిగాచి పిగాటి పర్వాలేదు. ఈ పిగాటి అవునండి, పిగాటి ఒకటి సపోర్ట్ లెవెల్లో ఉంది సార్. ఇక్కడ స్టక్ అయిన కంగారు పడకండి, రివర్సల్ ఉంది. మార్కెట్స్ ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ అవుతాయి. ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ బాగానే ఉంది ఈ రేంజ్లో. సో పర్వాలేదు. ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్స్ కొంచెం రివర్సల్ అవుతాయి. సో ఇప్పటిదాకా డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లు కొంచెం ఇప్పుడిప్పుడే అవుతున్నాయి, స్టెబిలిటీ అవుతాయి. మీరు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండండి. ఇక్కడ రివర్సల్ అవుతాయి, యావరేజ్ చేసుకోండి. అయితే ఏంటంటే నేను చెప్పేది, మీరు ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు మళ్ళీ అప్పులు తీసుకొచ్చి ఇవి చేయకండి. సో మనం ఏంటంటే ఫాస్ట్గా రికవర్ అవ్వాలని టెన్షన్లో ఏంటంటే ఇంకా మిస్టేక్స్ చేస్తాం. అలా ఉంచేసిన ఏం పర్వాలేదు, వస్తాయి. ఒక 2-3 మంత్స్లో మళ్ళీ రేట్లు వచ్చేస్తాయి. ఓకే ఓకే, వెంకటరామాంజనేయులు మంగళగిరి నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. హలో సార్ చెప్పండి సార్. నమస్తే అండి శంకర్రావు గారు. నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. ముత్తి గారి నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సార్. జేబీఎం ఆటో 600లో తీసుకున్నాము 2 years బ్యాక్. ఇప్పుడు అమ్మొచ్చా, కొంతకాలం కొనసాగించాలా? ఓకే సార్, జేబీఎం ఆటో చెప్తాను. ఇప్పుడు 1600 ఉంది సార్, బాగానే ఉంది. అయితే ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. మొన్న అంతకుముందు 2200 దాకా వెళ్ళింది. 1600 ప్రజెంట్ రేట్లో ఉంది సార్. మీరు అమ్ముతాను అంటే జస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అంటే ఒక 30-40% బుక్ చేసుకోండి. ప్రజెంట్ ఇంకా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఇది 2000 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 2-3 మంత్స్లో 2000 దాకా ఉంది. వీక్లీ చార్ట్ ఇప్పుడే పాజిటివ్ తీసుకుంది. ఫ్రెష్ బయింగ్ ఎవరైనా చేసేవాళ్ళు జేబీఎం బాగుంది. ఇక్కడ లాస్ట్ 1400 సపోర్ట్ తీసుకొని ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతకుముందు హై వచ్చి 2300 దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి అంటే దాదాపు 700 పాయింట్స్ తగ్గింది. సో ఇప్పుడు పాజిటివ్గా ఉంది సార్. ట్రెండ్ అయితే చార్ట్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఏదైనా అమ్ముతారంటే 20-30% ప్రాఫిట్ బుక్ చేసుకోండి అంతే. ఓకే ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ సిద్దిపేట నుంచి. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. హలో శ్రీకాంత్ గారు, మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి.
మేడం నా దగ్గర కార్ ట్రేడ్ ఉంది మేడం. ఏంటండి? ఇంతకుముందు కార్ ట్రేడ్ సార్. కార్ ట్రేడ్, ఓకే. ఐటీఓలో తీసుకున్నాను సార్, 1412.5 రూపాయలు. ఓకే. ఈ 3-4 years ఇప్పుడు దగ్గరకు వచ్చింది సార్. ఉంచుకోవచ్చా నువ్వు ఇచ్చేది సార్? ఓకే నిమిషం సార్. సేమ్ రేటే ఉంది కదా సార్, 1400 ఇప్పుడు కూడా అదే రేట్ ఉంది. సో ప్రజెంట్ అయితే చార్ట్ బాగానే ఉంది సార్. వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉంది. అంతకుముందు కూడా ఇది 1800, 1700 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు వస్తుందిలేండి, ఉంచండి. ఈ ర్యాలీ వచ్చింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. హోల్డ్ చేసుకోండి. ఒక 1600 ఆ రేంజ్కి ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఎగ్జిట్ అవుతుంది, కానీ మినిమం ప్రాఫిట్ కూడా లేదు కదా మీకు. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ ఇండియా స్టాక్ మార్కెట్స్ మీద ఎలా ఉండబోతోంది? ట్రంప్ ఎఫెక్ట్ ఏంటంటే సార్, ఆయన ఎక్కువ యుఎస్ ఫస్ట్ అంటారు. కాబట్టి యుఎస్ గ్రోత్లో ఇండియాకి ఎక్కువ ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ ఎక్కువ మినిస్టర్స్ కానీ, ఈవెన్ యుఎస్లో ఇండియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, పాపులేషన్ కానీ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి డెఫినెట్గా ట్రంప్ వల్ల ఇండియాకి పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ పొలిటికల్గా కూడా యుఎస్ పొలిటిక్స్లో ఇండియన్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంది, ఇండియన్ పీపుల్ యొక్క ఎఫెక్ట్. సో డెఫినెట్గా ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి సార్. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మేక్ ఇన్ అమెరికా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటారో ఆటోమేటిక్గా చైనాకి వాళ్ళు ట్రంప్ యాంటీ కాబట్టి మనకి కొంచెం పాజిటివ్ అవ్వచ్చు. సో ఛాన్సెస్ అయితే మనకి పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ చూద్దాము, బిఈఎల్. ఓకే. బిఈఎల్ ప్రజెంట్ అయితే 314 అలా ఉందండి. ఇది కూడా పాజిటివ్గానే ఉంది. వీక్లీ చార్ట్స్లో ఇవి ఇప్పుడు లాస్ట్ 256 లో లెవెల్ వచ్చింది 25/10/2024. ఇప్పుడేమో 340 అలా ఉంది. సో అంతకుముందు హై వచ్చి 336. సో ఈ కంపెనీ ఏంటంటే కంటిన్యూగా పర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. కాబట్టి ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది చార్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ రెడ్డి గారు, కోదాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, చెప్పండి సార్. హలో, నేను ఎన్టీపీసీ షేర్లు కొంచెం 10% లాస్లో ఉందండి, ఉంచుకోవచ్చా తీసేయచ్చా? ఎన్టీపీసీ హ్యాపీగా ఉంచుకోండి సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్లో ఉంది. ఇంతకుముందు బాగా డౌన్ అయింది, 440 నుంచి 370 వచ్చింది. ఎవరైనా ఎన్టీపీసీ షేర్లు ఇప్పుడు అమ్మొద్దు, ఉంచుకోండి. ఇంకా కావాలంటే యాడ్ చేయండి. వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది, పాజిటివ్ ఉంది వీక్లీ చార్ట్, యాడ్ చేసుకోండి కావాలంటే. ఓకే. సో నెక్స్ట్ ఇందాక కాలర్ కూడా అడిగారు బిట్ కాయిన్ ఆల్ టైమ్ రికార్డ్ 2400 కోట్ల పైన. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇది బిట్ కాయిన్ ఏంటంటే ఇది కంటిన్యూగా ట్రంప్ గారు రావటం వల్ల ఇది కొంచెం పాజిటివ్గా ఉంది. సో ఆల్టర్నేటివ్ బిట్ కాయిన్స్ కానీ తర్వాత ఆ ఏరియా అంతా కూడా బాగానే ఉంది. అయితే ఏంటంటే మనకే ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ రికగ్నిషన్ లేకపోవటం, అలా ఫైనాన్షియల్గా ఈ వైబిలిటీ అనేది కనపడకపోవటం వల్ల ఇంకెక్కువ ఇది అవుతుంది. బట్ ఇంటర్నేషనల్ కరెన్సీ కాబట్టి దీన్ని కొంత ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దానిలో ఏదైనా ఇంట్రెస్ట్ చూపించాలన్న వాళ్ళు మీకు ఒక 10%, 15% మీ ఇన్వెస్ట్మెంట్లో ఒక ట్రై చేసుకోవటమే. సో కాబట్టి అంతవరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆథరైజేషన్ లేకుండా మనం ఎక్కువ అమౌంట్స్ పెట్టినా ఆ పేమెంట్ గేట్వే దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా ఇది అవుతుంది అనేది అక్కడ జరుగుతుంది అనమాట. ఓకే. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ చూద్దాం, కోల్ ఇండియా. ఇది వచ్చి ప్రజెంట్ ఇప్పుడే వీక్లీ సపోర్ట్లో పాజిటివ్ వస్తుందండి, 418 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు 522 పీక్ లెవెల్ వచ్చింది. సో 418, 100 పాయింట్స్ తగ్గింది కోల్ ఇండియా. అది స్లోగా ఉంటుంది. బట్ ప్రజెంట్ ఇప్పుడు 30/8/2024 నాడు ఇది 400 అలా ఉంది. ఇది ఇక్కడ ఇప్పుడు 400 ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది. సో ఇది చార్ట్ పాజిటివ్గానే ఉంది కాబట్టి ఇప్పుడు మూమెంట్ స్ట్రాంగ్ ఉంది. ఓకే. ఓకే. సో ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఏంటంటే కాలర్ చెప్పండి. ఓకే. ఓకే సార్. తిరుపతి గౌడ్ గారు, కరీంనగర్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మాట్లాడుతుంది మేడం. చెప్పండి సార్. నేను గానగోపాల్ ట్రేడింగ్ నెట్వర్క్ మాట్లాడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు టీవీ చూడకండి తిరుపతి గౌడ్ గారు, టీవీ చూడకండి, డైరెక్ట్గా మాట్లాడండి సార్తో.
మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి ఎందుకు అంత హ్యాపీ, దేని గురించి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మేము మీ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మీ కిచెన్ మాట్లాడుతున్నాం కరీంనగర్ నుంచి. థ్యాంక్ యూ అండి. దాదాపు మేము ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మొత్తం లాస్ లో ఉన్నాం సార్. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగుందా సార్? ఇప్పుడు చాలా మీ ట్రేడింగ్ లో మంచిగా నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఏదైనా డౌట్ ఉందా అండి? ఆన్లైన్ ఒక 20 days లోనే ప్రాఫిట్ లోకి వచ్చింది సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఏ కంపెనీ గురించి అన్న 20 ఇన్ఫర్మేషన్. days ఆన్లైన్ ప్రాఫిట్ లో డైలీ ప్రాఫిట్ తీసుకుంటున్నాం సార్. వెరీ గుడ్. డౌట్ ఏం లేదు సార్. సార్కి ఒకసారి థ్యాంక్ యూ చెప్దామని కాల్ చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇలాగ చాలామంది మీ దగ్గర ట్రేడింగ్ నేర్చుకుని ఇలా ప్రాఫిట్స్లో ఉంటున్నారు కదా. సో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు కదా, వాటి గురించి చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఫోన్ చేసి మీ యొక్క ఫీలింగ్ హ్యాపీగా చెప్పారు. ఎందుకంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ టు అందరికీ కూడా. మా స్టూడెంట్కి ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకోవటం వేరు, మన స్టూడెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవటం. సో ఏంటంటే ఇది ఒక సిన్సియర్గా మీ అందరికీ కూడా, ఎందుకంటే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ దీనిలో స్టాక్ మార్కెట్లో మనీ ఉంది అనే విషయం మనందరికీ తెలుస్తుంది. అయితే ఎలా తీసుకోవాలి, దానిలో ఏ రకంగా మనం ట్రైనింగ్ అవ్వాలి అనేది తెలియకపోవటం వల్ల చాలామంది లాస్ అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం మేము ఈ యొక్క అకాడమీని స్టార్ట్ చేసాం. సో ఇవాళ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి ఈ వీక్లో. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే ఎవరైతే సిన్సియర్గా నాకు మనీ కావాలి, ఎక్కువ ఎవరంటే హౌస్ వైఫ్స్ కానీ అలాగే రిటైర్ అయిన పీపుల్ కానీ, ఆ తర్వాత స్టూడెంట్స్, జాబ్ సెర్చింగ్లో ఉన్న స్టూడెంట్స్, వీళ్ళందరికీ ఏంటంటే ఒక డిప్రెషన్లో అవ్వకుండా, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి పిల్లల కోసం అని సాక్రిఫైస్ చేసేవాళ్ళు కానీ, అలాగే ఎడ్యుకేట్ చేసి రీసెంట్గా జాబ్స్ వెయిట్ చేసి ఫ్యామిలీస్ కోసం ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. 9 to 3:30 మార్కెట్ అయిపోతుంది. 9 to 3:30 హ్యాపీగా ఇంట్లో ఉండి మీరు సంపాదించుకోవచ్చు. దానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ సిస్టమ్ కానీ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఏ రకంగా మనం మౌల్డ్ అవ్వాలి, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ వీటి మీద మేము అవగాహన ఇస్తాం. ఒక 2 months కోర్సు మాది. మీరు కనుక మా కోర్సులో ఒక 2 months జాయిన్ అవ్వండి, మీకు ఇక్కడ ఈ స్టాక్ మార్కెట్ గురించి మంచి ఐడియా వస్తుంది. ఎలా చేయాలి, ఏంటి, దీనిలో మంచి చెడు, అలాగే ఒక ట్రాక్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కంపెనీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వీటి మీద మంచి ఐడియా వస్తుంది సార్. సో అది మా పాయింట్. వెరీ నైస్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, బివి రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి. నమస్తే సార్. నమస్తే మా. నమస్తే తల్లి. సార్ మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న ఒక బ్యాంక్ స్టాక్ చెప్తారా? అంటే నేను ఇంట్రాడే చేసి ఒకవేళ అది కనుక లాస్ అయిపోతుంటే నేను ఉంచుకోగలుగుతా. ఇదిగోండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది సార్, బంధన్ బ్యాంక్ ఒకటి ఉంది, 177లో ఉంది రీసెంట్గా. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ మంచి మూమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు బంధన్ బ్యాంక్ చిన్న కంపెనీ, 150, 160 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది అంతకుముందు 260 దాకా వెళ్ళింది. ఇది లో లెవెల్ వచ్చి ఇప్పుడు 164 ఆ రేంజ్లో ఉంది. మీరు ఇంట్రాడే చేసుకోండి, డెలివరీ చేసుకోండి, ఇందులో చేయండి, మీకు ఇది బాగానే ఉంటుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది మూమెంటు, 1166 ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అది అంతకుముందు 1300 దాకా వెళ్ళింది. వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది, దీనిలో కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా కానీ ఈ మంచి బ్యాంకింగ్ స్టాక్స్, ఈ యాక్సిస్ బ్యాంక్ బాగానే ఉంది, అలాగే బంధన్ బ్యాంక్ బాగుంది, చూసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ బిర్లా కార్పొరేషన్, ఇది ఎలా ఉంటుంది? బిర్లా కార్పొరేషన్ వచ్చేది టెక్నికల్గా చూసుకుంటే ఇది కూడా మంచి సపోర్ట్ తీసుకుందండి. ఇది 1100 నుంచి ఇప్పుడు వీక్లీ చార్ట్లో చాలా బాగా సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు 1270 ఉంది. ఇది అంతకుముందు 1700, 1800 దాకా వెళ్ళింది. కాబట్టి ఇది బిర్లా సాఫ్ట్ బాగుంది. ఇది చార్ట్స్, వీక్లీ చార్ట్స్ బాగున్నాయి. డబుల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ 1260 ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఒక 100 పాయింట్స్ తగ్గినా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీక్లీ చార్ట్స్ చాలా బాగున్నాయి. ఓకే. నెక్స్ట్ కాలర్ వీరారెడ్డి గారు, హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మాట్లాడండి. డౌట్ మేడం, ఇప్పుడు కెనరా బ్యాంక్ కానీ, సిఎంబి కానీ, ఆర్బిఎల్ కానీ ఏ బ్యాంక్ బెస్ట్ అండి మూవీస్లో? కెనరా బ్యాంకు, బిఎస్పి,
ఇంకోటి ఏంటి సార్? ఆర్బిఎల్. కెనరా బ్యాంక్ బాగానే ఉంది సార్, ఇప్పుడు 106 ఒక్కోటి మాట్లాడితే 93 సపోర్ట్ ఉంది, మంచి స్ట్రాంగ్ చూపిస్తుంది బ్యాంక్ ఇది. సో 125 దాకా టార్గెట్ ఉంది. తర్వాత ఆర్బిఎల్ కూడా ఇది ఇంకా బాగుంది సార్, ప్రజెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది 294 నుంచి ఫాలో అవుతూ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 150 160 ఆ రేంజ్లో. ఆర్బిఎల్ కూడా ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది, బాగా లో లెవెల్లో ఉంది. ఆర్బిఎల్ అయితే బాటమ్ అవుట్ అయ్యి రివర్స్లో అవుతుంది, ఇది మంచి పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఇంకోటి ఏమన్నారు? ఆర్బిఎల్ పంజాబ్ నేషనల్ పిఎన్బి. ఆర్బిఎల్ కూడా ఎవరన్నా ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకు కూడా ఇది మంచి ఛాన్స్ అంటే బాగా ఎంటర్ అవ్వచ్చు. అలాగే పంజాబ్ నేషనల్ వచ్చి 108 ఆల్రెడీ ఉంది, ఇది కూడా వీక్లీ చార్ట్ చాలా సపోర్ట్ తీసుకుంది. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి సార్. 138 అంతకుముందు దాకా హై వచ్చింది, 2-3 మంత్స్లో ఆ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కంపెనీలన్నీ బాగానే ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ బీపీసీఎల్ సార్. బీపీసీఎల్ కూడా ఇప్పుడు సపోర్ట్ తీసుకుందండి, ఇది 297, ఇప్పుడు 370 హై, అక్కడి నుంచి ఇప్పుడు 297 మంచి ఎంట్రీ ఉంది. సో ఇది ఇప్పుడు 284 లో లెవెల్, వీక్లీ చార్ట్లో మంచి సపోర్ట్ తీసుకుంది. బీపీసీఎల్ ఇప్పుడు బాగుంది, ఇది చార్ట్ కూడా ఇప్పుడు రీసెంట్గా టర్న్ అప్ ట్రెండ్కి వస్తుంది. సో 100 పాయింట్స్ డౌన్ అయింది, 383 నుంచి ఇప్పుడు 297 300 దాకా ఉంది. కాబట్టి జస్ట్ చిన్న స్టాప్ లాస్ 280 స్టాప్ లాస్తో ఇక్కడ ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు, బాగుంది చార్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ క్యాస్ట్రాయిల్ ఇండియా. క్యాస్ట్రాయిల్ కూడా అంతకుముందు 282 ఆ రేంజ్ దాకా వెళ్ళిందండి లాస్ట్ 23/8/2024 నుంచి. అక్కడి నుంచి ఇప్పుడు 188 లో వచ్చింది, ఇప్పుడు 220 దాకా వచ్చింది. సో ఇది కూడా వీక్లీ చార్ట్లో పాజిటివ్ చూపిస్తుంది. చాలాసార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 200 ఆ రేంజ్లో, ఇది కూడా పాజిటివ్గానే ఉందండి. ఓకే, నెక్స్ట్ సీజీ పవర్ సార్. సీజీ పవర్, ఓకే. సీజీ పవర్ కూడా ఇది ఇంతకుముందు ఏంటంటే 870 ఆ రేంజ్ హై వెళ్ళింది, ఇప్పుడు 730 నుంచి ఇప్పుడు 760 ఆ రేంజ్లో ఉంది. సో సీజీ పవర్ కూడా ఇది కూడా పాజిటివ్గానే ఉందండి. వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పాజిటివ్. ఇది 700 ఆ రేంజ్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు పైకి వెళ్తుంది. సో అప్ ట్రెండ్, క్లియర్ అప్ ట్రెండ్ అనమాట, ఇది క్లియర్గా ఉంది, చార్ట్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. ఓకే ఓకే, నెక్స్ట్ చంబల్ ఫర్టిలైజర్స్. రైట్. చంబల్ ఇది బ్రేక్అవుట్ కూడా అయిందండి, ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 445 నుంచి లాస్ట్ మంత్ 1/11/2024 నాడు 445, ఇప్పుడు అంతకుముందు హై 540 ఉంది, అది బ్రేక్ అయింది. సో ఇంకా బ్రేక్అవుట్ అయిన కంపెనీ ఇంకా బాగా ముందుకెళ్తే ఛాన్సెస్ ఉంది. చంబల్ ఫర్టిలైజర్ కూడా మంచి రేజింగ్లో ఉంది. సో మంచి పాజిటివ్ ఇది ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇంట్రాడే ట్రేడ్ షార్ట్ టర్మ్ చేస్తారో వీళ్ళందరూ కూడా చంబల్ చూడొచ్చు, వాళ్ళ మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కంటిన్యూ ర్యాలీ ఉంది. ఓకే ఓకే, సో మళ్ళీ ఎవరైనా ఒకవేళ ఇక్కడ హైలో ఉంది కదా రీఇన్వెస్ట్మెంట్ 500 ఆ రేంజ్లో వచ్చినా ఒకవేళ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా. సో ఎవరైనా డౌట్లు ఉన్న వాళ్ళు ఇలా కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో మీరు కూడా ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ వెనకాల స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి, కాబట్టి వాటికి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి బిజినెస్. నమస్తే.